కేసీఆర్ పోరాటం లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదని అన్నారు ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే నాయకులు. రాష్ట్ర సాధనలో పోరాడిన వారిని స్మరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాసులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. లండన్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షులు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకున్నారు. ఈ వేడుకల్లో ప్రవాస తెలంగాణ వాసులు, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పండగనే మన కోసం కదిలొచ్చే కాలంతో వెల్లువల సంతోషం మొలిచిందే పెదవులపై పైరల్లే తరహాసం ఎన్నాళ్లకు వినిపించే నా స్వేచ్ఛ కోయిల కూసే Happy birthday! Happy birthday! సిద్దిపేట పెద్ద కొడుకువే హరీశన్న, హద్దులు లేని అందరి పండుగవే, పడమరన్నది లేని సూర్యుడవే హరీశన్న, ప్రజల కాపు కాసే కన్నువే. బీఆర్ఎస్ యూకే లండన్ ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే శ్రీ తన్నీరు హరీష్ రావు గారి బర్త్డే జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మీరు ఇలాగే మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని, మీ నాయకత్వంలో తెలంగాణ మరింత ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే హరీష్ అన్న. లాంగ్ లీవ్ హరీష్ అన్న. ఈ రోజు లండన్ లో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరుపుకోవడం జరిగింది. దీనికి మా ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే సభ్యులే కాకుండా యూకే వ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాళ్ళందరూ కూడా దీనిలో పాల్గొనడం జరిగింది. ఏదైతే 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత సిద్ధించిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిన గత 10 సంవత్సరాల్లో మన కేసీఆర్ గారికి, ఎందుకంటే మన ఈ తెలంగాణ ఉద్యమాన్ని 2001 స్థాపించి మన కేసీఆర్ గారు నిర్విరామంగా 14 సంవత్సరాలు పోరాటం చేసి ఇక్కడే హింస తాగలేకుండా మన తెలంగాణ సిద్ధించి అలా అంతేకాకుండా దాని తర్వాత ఒక 10 సంవత్సరాలు మన గవర్నమెంట్, దాని తర్వాత అపోజిషన్. సో ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే మనకు ఏమొస్తుంది అని కేసీఆర్ గారు చేసిన ఈ త్యాగఫలం తెలంగాణ సిద్ధించడం, మన నీరు నియామకం ఒక ట్యాగ్ లైన్ తో మనం ముందుకెళ్ళి తెలంగాణ ఎట్లా వస్తుంది అన్న కాడ నుంచి తెలంగాణ ఎందుకు రాదు, ఎట్లా రాదు అని దాన్ని మనం సాధించి సిద్ధించిన మన కేసీఆర్ గారికి మరొకసారి ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ లండన్ నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ.